కొన్ని గంటల్లో నేను చచ్చిపోతాను. కొన్ని గంటల్లో చనిపోయే ఈ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని అంత ప్రేమ ఉన్నవారు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభువా. నాకు తెలుసు. నా భార్య నన్ను జ్ఞాపకం చేసుకోరు, నా పిల్లలు నన్ను జ్ఞాపకం చేసుకోరు, నా అన్నవారు నన్ను జ్ఞాపకం చేసుకోరు, మా అత్తమామలు, మా అమ్మ నాన్నలు, నా స్నేహితులు, నా తోబుట్టువులు, నా సహోదరులు, మా అన్నయ్యలు, మా తమ్ముళ్ళు ఎవ్వరు నన్ను జ్ఞాపకం చేసుకోరు. ఎందుకంటే నా కాళ్ళు చేతులు ఆడినంత కాలమే నేను ఎవరికైనా జ్ఞాపకం ఉంటాను. ఇప్పుడు నా 2 కాళ్ళు మేకులేసి బిగించేశారు, నా 2 చేతులు మేకులేసి బిగించేశారు. ఇక నా జీవితం ఇంకెవ్వరికి ఆధారంగా ఉండదు. ఇప్పుడు నేను ఎవరికి ఉపయోగం లేదు. నాకు అర్థమైపోయింది ప్రభా, ఇంకా నన్ను ఎవడంతగా జ్ఞాపకం చేసుకోరు. నన్ను జ్ఞాపకం చేసుకుని నేను ఏ ఉపయోగం లేకపోయినా, నా వల్ల ఒక్క పని కూడా జరగకపోయినా, నేను ఎవ్వరికి ఉపయోగం లేకపోయినా, ఉపయోగం లేని వారిని కూడా జ్ఞాపకం చేసుకునే ఒకే ఒక్క దేవుడవు నీవేనయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకో.